మానవ జాతికి మూల కారణం ఆదివాసీలేనని అయినప్పటికీ వారి అభివృద్ధి నేటికి ఆమడ దూరంలోనే ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ద్వారా వేల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్ గ్రాంట్స్ను సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో ఆదివాసీల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిమ గిరిజన కులం సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ సంవత్సర కాలం పాటు ఆదివాసీలు తమ సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సోదరులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మానవ జాతికి మూల కారణమైనటువంటి ఆదివాసులు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నప్పటికీ సంవత్సరాల తరబడి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఆ రోజు ఆదివాసీ నాయకులు తమ హక్కుల కొరకు చేసినటువంటి పోరాటాలు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు ఆదివాసీ నాయకులు ఆదివాసీల హక్కుల కొరకు పోరాటం చేసి అమరులైనటువంటి ఆ యొక్క మహానుభావుల యొక్క గుర్తులను మనమంతా కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. ఇప్పటికీ ఆదివాసీ గ్రామాలకు కనీసం పోవడానికి రోడ్డు లేనటువంటి పరిస్థితిలో ఇంకా కొన్ని ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఇంకా ఆదివాసీ గ్రామాలు ఎంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరి ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజాన్ని గుర్తించి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చి ఆయా గ్రామాలకు ఆదివాసీ గ్రామాలకు మౌలిక వసతులే కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రోడ్లు లేనటువంటి గ్రామాలకు రోడ్లు, ఇల్లు లేనటువంటి ఆదివాసులకు ఇళ్లు నిర్మించాలన్నది గొప్ప ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు.